హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఈ తోటకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత లాభం అనేది తెలుసుకుందామా? ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీన్ని తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో బచ్చలి కూర, మెంతి కూర, తోటకూర, ఎర్ర గోగాకు, తెల్ల గోగాకు, ఇంకా చెప్పాలంటే సిర్రాకు, పుదీనా, ఇంకా ఎర్ర తోటాకు, పచ్చ తోటాకు, ఇవి 2 రకాలు ఉంటాయండి. వీటన్నింటిలో కూడా తోటకూర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తోటకూర చాలా రుచిగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా ఉంటుంది. ఎరుపు రంగు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ తోటకూర 2 రకాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ ఏ వంటి అవసరమైనవన్నీ పోషకాలు ఇందులో ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి నుంచి కూడా కంట్రోల్ అవుతుంది. ఎముకలకు బలాన్ని అందించడంలో, కీళ్ళ నొప్పుల నుంచి దూరం చేయడంలో ఆకుకూరలు హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని దృఢంగా చేసి సమస్యల నుంచి తగ్గిస్తూ ఉంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో మెంతులు హెల్ప్ చేస్తాయి. ఈ ఆకుల్లోని పదార్థాలు శరీరంలో ఇన్సులిన్స్ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. చక్కెర జీవక్రియకు మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్ళి షుగర్ లెవెల్స్ని ఒక్కసారిగా పెంచదు. దీంతో షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతూ ఉంటుంది. తోటకూర ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి9 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి తోటకూరలో. ఇది రక్తహీనత సమస్య నుంచి దూరం చేస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకుంటే అలసట, బలహీనత, కళ్ళు తిరగటం, శ్వాస పోకుండా ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ తోటకూరని రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిని తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి అనేక జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాలను అందిస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యను కూడా దూరం చేస్తుంది తోటకూర. ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తుందట. అంతేకాదండి, రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుందట. గుండె కండరాలన్నింటినీ కూడా బలంగా చేసి రక్త కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందట. దీంతో గుండె నొప్పి, రక్తం గడ్డకట్టే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఈ తోటకూర దేశవ్యాప్తంగా కూడా అన్ని దగ్గరలో కూడా సాగు చేస్తారట. తోటకూరలో ఉన్న పోషకాలు గమనిస్తే కానీ 100 గ్రాముల తోటకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల దాదాపు 716 క్యాలరీల శక్తిని శరీరానికి అందుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 716 క్యాలరీస్ అందుతాయట శరీరానికి. తోటకూరలో అధికంగా పీచుతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, తక్కువ కొవ్వును పుష్కలంగా ఉంటాయట. అందుకే చాలామంది తోటకూరను రకరకాలుగా వండుకుంటూ ఉంటారు ఆహారంగా తీసుకోవటానికి. అయితే తోటకూరను వేపుడు చేసుకుని తినడం కంటే వండుకొని తినడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు మరికొన్ని ఉపయోగాలు కూడా తెలుసుకుందామండి. తోటకూర తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇంకొన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. తోటకూరకు ఉండే ప్రత్యేక లక్షణం కారణంగా నిత్యం దీనిని తినడం వల్ల అధిక బరువు ఉండేవారు కూడా సులభంగా బరువును తగ్గుతారని తెలుస్తుంది. తోటకూరలో అనేక రకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి
తోటకూరలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏతో పాటు విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి12, విటమిన్ బి6 వంటివి ఉంటాయట. కాబట్టి ఒక్క తోటకూరతో శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందుతాయి. తోటకూర తినడం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు సైతం తగ్గిపోవడంతో పాటు వాటిని రానీయకుండా ప్రభావం చూపుతుందట. హైపర్ టెన్షన్స్తో బాధపడే వారు కూడా తోటకూర ఎంతో ప్రయోజకరంగా ఉంటుందట. అధిక రక్తపోటును సైతం తగ్గిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. తోటకూరలో ఉండే విటమిన్ సి కారణంగా అనేక వ్యాధులను తట్టుకునే రోగనిరోధక వ్యవస్థ శరీరంలో ఏర్పడుతుందట. తోటకూరలో అన్ని రకాల విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, ఐరన్, జింక్, కాపర్, సెలీనియం, మ్యాగ్నెటిక్ వంటి ఖనిజాలన్నీ కూడా తోటకూరలో ఉంటాయట. కాబట్టి శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది తోటకూర. విన్నారు కదండి, ఇన్ని ప్రయోజనాలున్న ఈ తోటకూరను కూడా మన హెల్తీ డైట్లో అయితే ఇది ఒక భాగంలా పెట్టేసుకుందాము. హెల్త్కి అయితే చాలా మంచిది కదండి. వీడియో నచ్చినట్లయితే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి.